అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయం, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి రామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాష్ట్ర ఉద్యోగస్తులకి రేపటి రోజున మీ యొక్క కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. మీపై అధికారుల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి మీరు ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు తానివ్వకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడము రేపటి రోజున ఎంతో శ్రేయస్కరము. ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తేనే కార్యాలయంలో మీ గౌరవం దెబ్బతినకుండా కాపాడుకోగలుగుతారు. రేపటి రోజున చివరిలో పనిలో ఉన్న ఆటంకాలు క్రమంగా తొలగిపోయి మీకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకి రేపటి రోజున ప్రారంభంలో పనులు నెమ్మదిగా సాగుతూ సాధారణంగా అనిపించినా ఆందోళనలు చెందాల్సిన అవసరమైతే లేదు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేకపోయినా సాయంత్రం సమయానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకోని విధంగా సాయంత్రానికి మంచి ఆటలు రావటము లేదా వ్యాపారం మంచిగా జరగడం వల్ల మీకు లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులు విషయంలో రేపటి తొందరపడి పనికిరాదండి. మార్కెట్ గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అడుగు వేయాల్సి. డబ్బు విషయంలో రేపటి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వృధా ఖర్చులు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ధనాన్ని అనవసరమైన విలాసాలకు లేదా అవసరం లేని వస్తువులు ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ బడ్జెట్ ముందే ప్రణాళికబద్ధంగా రూపొందించుకొని అత్యవసరమైతే తప్ప డబ్బు తీయకుండా ఉండటం చాలా మంచిది. ఎవరికి పూచికత్తు సంతకాలు పెట్టడము లేదా పెద్ద మొత్తంలో అప్పులు దివ్వటము రేపటి మీకు అప్పులు కలిసి రాదు. పొదుపు మంత్రం పాటిస్తే ఆర్థికంగా మీరు స్థిరపడగలుగుతారు మరియు మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు రేపటి చాలా సంయమనం పాటించాలండి. చిన్నపాటి విషయాలకు గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంట్లోని వారి యొక్క భావాల్ని రేపటి రోజు మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడితే అది పెద్ద వివాదాలకు దారితీసి మనశ్శాంతి దెబ్బతీస్తుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని అందరితో మృదువుగా సంభాషించడం వల్ల అనవసరమైన విభేదాలు నివారించవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం చాలా ఉత్తమం. మాట తీరులో జాగ్రత్త వహిస్తేనే మీ బంధాలు పటిష్టంగా ఉంటాయి మరియు ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపటి చాలా మధురంగా మరియు ఆనందం గడిపే అద్భుతమైన రోజు. మీ భాగస్వామితో కలిసి విందు వినోదాలు పాల్గొనడం వల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. మనసులోని మాటను ధైర్యంగా పంచుకోవడం వల్ల అపోహలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ప్రియమైన వారి నుండి మీకు లభించే చిన్నపాటి సర్ప్రైజ్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి రేపటి రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ చర్చలు రేపటి రోజున ఒక కొలికి రావడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి మరియు వివాహ నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి రేపటి రోజున అనుకూల సమయం. కొత్త సంబంధాల గురించి వచ్చే ప్రతిపాదనను మీ యొక్క మనసును మెప్పిస్తుంది మరియు భవిష్యత్తు పట్ల భరోసా కలుగుతుంది. వివాహ జీవితంలో అడుగు పెట్టాలనుకునే వారికి రేపటి రోజున గ్రహస్థితి అనుకూలంగా ఉండి శుభయోగాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తమ చదువుల పట్ల ముఖ్యంగా రాబోయే పరీక్షల పట్ల అదనపు శ్రద్ధ చూపిస్తూ చాలా వరకు కూడా మీరు చదువులో ముందుకైతే వెళ్తారండి. అదేవిధంగా రేపటి రోజున విద్యార్థులు ఏమన్నా పరీక్షలు పాస్ అయితే రేపటి రోజున అందరికీ మీకు అనుకూలంగా వార్త పరీక్షలు అయితే వస్తాయి. అన్ని రకాలు మీరు ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు గుర్తుండకపోవచ్చు. కాబట్టి సమయాన్ని వృధాగా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి. సోమరితనాన్ని వదిలిపెట్టి మీ లక్ష్యాల వైపు దృష్టి పెడితేనే పరీక్షలు ఆశించిన ఫలితాలు ఆశించగలుగుతారు. మొబైల్ ఫోన్లు లేదా ఇతర కాలక్షేపాలకు దూరంగా ఉండటం వల్ల చదువులో రాణించే అవకాశం ఉందండి. క్రమశిక్షణతో కూడిన మీ శ్రమ మాత్రమే విద్యారంగంలో మీకు గొప్ప విజయాన్ని మరియు గుర్తింపునిస్తుంది. ఆరోగ్యము రేపటి సాధారణంగానే ఉంటుంది, కానీ చిన్నపాటి శారీరక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మానసిక ప్రశాంతత కోసం యోగాలు లేదా ధ్యానం వంటివి చేయడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉండవచ్చు.
వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు వంటి చిన్న సమస్యలకు అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య రేపటి అనవసరమైన కారణాల వల్ల చిన్నపాటి గొడవలు లేదా మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మూడో వ్యక్తి జోక్యం వల్ల లేదా పాత విషయాల గురించి చర్చించడం వల్ల మీ మధ్య దూరం పెరిగే ప్రమాదం కూడా ఉంది. మాట తోలకుండా సమయాన్ని పాటించడం మరియు జీవిత భాగస్వామి అభిప్రాయం గౌరవించడం వల్ల వివాదాలను నివారించవచ్చు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ దాంపత్య జీవితంలో ప్రశాంతం దెబ్బతీస్తాయి కాబట్టి మౌనంగా ఉండడం శ్రేయస్కరము. మీ మధ్య ఉన్న అనుబంధాన్ని కాపాడుకోవడానికి పట్టు విడుపులు ప్రదర్శించడం రేపటి ఎంతో అవసరమండి. రేపటి మీరు ఒక అద్భుతమైన శుభవార్త కూడా వింటారు. ఇది మీ రోజంతా ఉన్న అలసటను ఒక్కసారిగా మాయం చేస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పని విజయవంతం కావడంతో మీ యొక్క మనసు ఎంతో ఉత్సాహంగా మరియు ప్రశాంతంగా మారుతుంది. కెరియర్ లేదా ఉద్యోగపరంగా వచ్చే శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను మరియు భరోసాను చూపిస్తుంది. బంధుమిత్రుల నుండి వచ్చే సమాచారం మీ యొక్క కుటుంబంలో పండగ వాతావరణం తీసుకొస్తుంది. మీ కష్టాంతో అయిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా రేపటి మీకు ఒక స్త్రీ వలన ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అది మీ యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది. భార్య, సోదరి లేదా ఒక మహిళ ద్వారా మీకు రావాల్సిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. ఒక స్త్రీ వల్ల మీకు ధనానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి రేపటి రోజున మహిళా కస్టమర్ల నుండి ఆడవాళ్ళు రావడం వల్ల లాభాలు చేకూరుతాయి. ఆస్తి పంపకాల విషయంలో ఒక స్త్రీ మధ్యవర్తిత్వం మీకు అనుకూలంగా మారి మాట సక్రమంగా ఉంటుంది. మీ ధనలాభం వల్ల మీ ఆకస్మిక ఖర్చులు తీరిపోవడమే కాకుండా కొత్త వస్తువులు కొనుగోలుకు మార్గం సుగమవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు రేపటి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి మార్పాటు వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు కూడా వేగ నియంత్రణ పాటించడం మరియు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా అనుసరించడము ఎంతో అవసరం. అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు లేదా రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా శ్రేయస్కరము. రేపటి రోజు ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఏమరపాటు వల్ల ప్రమాదాల సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. వాహనం నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించడము మరియు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. రేపటి రోజున అత్యవసరం అయితే తప్ప సుదూర ప్రయాణాలు లేదా రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మీకు చాలా శ్రేయస్కరము. ప్రయాణ సమయంలో మీరు వేయిన వస్తువులు భద్రపరచుకోవడము మీకు అవసరము. కాబట్టి మీ యొక్క భద్రత మీ యొక్క చేతిలో ఉంది. కాబట్టి ప్రతి అడుగును అప్రమత్తంగా రక్షణ కవచాలను ధరించండి. ఈ రాశి వారు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం రేపటి మీకు అత్యంత అవసరము. లేదంటే చేతుల్లా పాడు చేసుకునే ప్రమాదం ఉంది. ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో నిదానంగా ఆలోచించండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా సమాధానం చెప్పడం వల్ల మీ స్థాయి మరియు గౌరవం ఇతరుల దృష్టిలో పెరుగుతాయి. కోపం వల్ల మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. మీలోని కోపాన్ని శక్తిగా మలుచుకొని మీ పనులపై దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. అత్తామామల నుండి మీకు రేపటి ఒక తీపి కబురు అందుతుందండి. ఇది మీ యొక్క బంధుత్వాలను మరింత బలోపేతం చేస్తుంది. వారి నుండి మీకు ఆకస్మికంగా డబ్బు అందడము లేదా ఏదైనా ఆస్తికి సంబంధించిన పత్రాలు మీ పేరు మీదకి రావడం జరుగుతుంది. మీ పట్ల వారికి ఉన్న గౌరవం పెరుగుతుంది మరియు మీ యొక్క అవసరాలు వారికి కొన్నంత అందంగా నిలిచి మీకు సహాయం చేస్తారు. కుటుంబ వేడుకల్లో భాగంగా వారి నుండి లభించే ఆహ్వానం మీకు ఎంతో ఆనందాన్ని మరియు గౌరవాన్ని కలిగిస్తాయి. అత్తామామల ఆశీస్సులు మరియు సహకారం వల్ల మీ సామాజిక హోదా పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా రేపటి మెండుగా ఉన్నాయి. దీనివల్ల మీ ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఒక్కసారిగా తీరిపోతాయండి. గతంలో పెట్టుబడిన పెట్టుబడుల నుండి రేపటి షేర్ మార్కెట్ నుండి ఊహించని విధంగా భారీ లాభాలు అయితే మీ చేతికి అందుతాయి. లాటరీ లేదా పందెం వంటి వాటిలో రేపటి మీకు అదృష్టం కలిసి రాబోతుంది. కానీ అతిగా ఆశపడకుండా జాగ్రత్త వహించండి. అనుకోని మార్గాలతో ధనం రావడంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా కూడా త్వరలోనే పెరుగుతుందండి. ఈ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తును ఆర్థికంగా ఎంతో భద్రంగా మరియు సురక్షితంగా అయితే ఖచ్చితంగా మారుతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలు అదుపులో ఉంచుకోండి. మీ పాత సాంప్రదాయం పాతకాలపు ఆలోచనలు మీ పురోగతిని ఆటంకపరుస్తాయి, అభివృద్ధికి అడ్డుపడతాయి, ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తాయి. మీ ఇంటి గురించి పొదుపు చేయటం లాభదాయకం. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యురాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. మీరు రేపటి మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. రేపటి మీ ప్రాజెక్ట్నో ప్లాన్నో మీ యొక్క జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి. సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి మరియు తినండి. మరి రేపటి నా శివారాధన మీకు మేలు చేస్తుందండి. మరి తెలుసులోకి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.